ప్రపంచంలోనే అత్యంత పొడి వాతావరణం కలిగిన అటకామా ఎడారిలో పూల తోట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఎడారిలో చాలా సంవత్సరాల వరకు ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా ఒక్క చుక్క నీరు కూడా లేకుండా శతాబ్దాలు గడిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది కురిసిన వర్షాలతో అటకామా ఎడారిలో ఒక్కసారిగా రంగురంగుల పుష్పాలు వికసించాయి. అటకామా ఎడారిలో అత్యంత వర్షపాతం నమోదైన సంవత్సరాల్లో ఒకటిగా 2025 నిలిచిందని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా ఎడారిలోని కొన్ని ప్రదేశాల్లో సుమారు 60 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అటకామా ఎడారిలో 200 కంటే ఎక్కువ జాతుల పుష్పాల విత్తనాలుంటాయని చిలీలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీలో బాటనీ విభాగానికి చెందిన చీఫ్ క్యూరేటర్ విక్టర్ ఆర్డిలెస్ తెలిపారు. అమెజాన్ బేసిన్ నుంచి వచ్చే తేమ ప్రభావంతో ఎడారిలో వర్షాలు పడతాయని చెప్పారు. ఈ విత్తనాలు మొలకెత్తడానికి కనీసం 15 మిల్లీమీటర్ల నీళ్లు అవసరముంటుందని పేర్కొన్నారు. పువ్వులు పరిమళించడానికి నీటితో పాటు సూర్యకిరణాలు, తేమ శాతం కూడా కీలకంగా వ్యవహరిస్తాయని తెలిపారు. వర్షాలు పడే సమయంలో వికసించే ఈ పువ్వులు ఎడారిలో శాశ్వతంగా ఉండవు. నవంబర్లో ప్రారంభమయ్యే వేసవి సమయానికి చాలా పుష్పాలు కనుమరుగవుతాయి. కొన్ని రకాల జాతులు మాత్రం ఎడారి వేడిని తట్టుకొని కొన్ని నెలల పాటు అలాగే ఉంటాయి.